నియమ నిబంధనలు పాటిస్తూ కరోనాను జయిద్దాం. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలి. లాక్డౌన్ కు సహకరించి ఇళ్లలోనే జాగ్రత్తలు పాటించాలి. కరోనా పరిస్థితులు, ప్రజా సమస్యలపై టెలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. కరోనా రెండో దశ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను కోరారు. ఈ మేరకు నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని జగద్గిరిగుట్ట 126 డివిజన్ మక్తుం నగర్ కు చెందిన 200 మంది సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు మరియు స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ గారితో కలిసి కరోనా పరిస్థితులు, సమస్యలపై ఈ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు తన క్యాంపు కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ నియమ నిబంధనలను కఠినంగా పాటించి కరోనాను జయిద్దామని సూచించారు. వ్యాధి లక్షణాలు ఉంటే భయపడకుండా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు. డాక్టర్ల సలహాలు, సూచనలు తీసుకుంటూ ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. అనంతరం కాలనీ వాసులు ఒక్కొక్కరితో మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా తమ ప్రాంతంలో కరోనా టీకా కేంద్రం ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా అధికారులతో సమీక్షించి అతి త్వరలోనే ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా మక్తుం నగర్ లో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కొరకు 20 లక్షల రూపాయలు మంజూరైన సందర్భంగా కాలనీ వాసులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకంటే ఈరోజు పొద్దున్న సండే కాబట్టి ఇప్పటికే 5-6 కాలనీలు పూర్తి చేసుకున్నాం. సాయంత్రం వరకు 20 కాలనీల వరకు పెట్టుకున్నాం. ప్రతి కాలనీతోని మరి జరిగే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ కోవిడ్ సంబంధించిన సమాచారం తీసుకుంటూ వారికి ఏమైనా సమస్యలు ఉంటే తీసుకుని మరి ముందుకు వెళ్తూ మరి కార్యక్రమం జరుపుతా ఉన్నాం. కాబట్టి ఏమైనా మా ముఖ్య సూచనలు కానీ ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఒక్క నిమిషంలో క్లుప్తంగా మరి ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు గడిచిన సంవత్సరంలో నుంచి కూడా మనం కరోనాతో పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఈ పోరాటంలో మనందరం కూడా విజయం సాధించాలంటే తప్పకుండా మనం అందరం కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, స్వీయ నియంత్రణ పాటిస్తూ మరి వైద్యులు మరి అదేవిధంగా ఇతర మన ప్రభుత్వ పెద్దలు సూచనలు తీసుకుని మనం ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా ఈ పోరాటంలో అంతిమ విజయం మనం సాధించవచ్చని చెప్పి మేము అందరూ కూడా మనవి చేస్తాము. వచ్చి చూసిపోతాం. మేము వచ్చిన బస్సుకి వచ్చినా మేము గెలవలేకపోవచ్చు అన్న అన్యత భావించొద్దు. కాబట్టి ఈ సమయం అలాంటిది కాబట్టి మనందరం కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మన పైన బాధ్యత అందరూ కూడా సక్రమంగా నిర్వర్తిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. సభ్యులందరూ కూడా నేను పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. సుధాకర్ మీరు చెప్పిన అంశాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఎక్కువ మనకి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, పెద్ద ఇష్యూస్ ఏమి లేవు మీ దగ్గర. తప్పకుండా మరి కార్పొరేటర్ గారు నేను కోఆర్డినేట్ చేసి ఇవన్నీ కూడా పనులు చేయడానికి మేము పూర్తిగా మా 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 ప్రయత్నంలో నిమగ్నం అవుతాం. పనులు పూర్తి చేయడానికి తప్పకుండా మేము ముందుంటామని చెప్పేసి మనవి చేసుకుంటూ మరి రిమాండింగ్ ఆఫ్ యూజీడీకి అదే డ్రైనేజ్ కొత్త డ్రైనేజ్ అనే వ్యవస్థ నిర్మించడానికి 29 లక్షల రూపాయలతోని మనం పనులు మంజూరు చేసుకున్నాం, శాంక్షన్ చేసుకున్నాం. పెద్ద ఎత్తున పనులు జరగబోతా ఉన్నాయి. ఇక మిగిలిపోయే పనులు కూడా చేస్తామని చెప్పేసి మనవి చేసుకుంటూ మీరు ఎందరో ఒకటే కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా మీరు ఈ యొక్క రాబోయే కొన్ని రోజులు ఇంకా కూడా జాగ్రత్త ఉండాలా. ఇంకా కరోనా నుంచి మనం కాపాడుకోవాలా. మనకి వ్యాక్సినేషన్ సెంటర్స్ పెంచుతాం. తప్పకుండా ఫీవర్ సర్వే కూడా జరుగుతోంది. మీ యూ షాపులలో కూడా త్వరగానే ఈ ఫీవర్ సర్వే చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా మీకు మీరు కాపాడుకోవాలా, మీకు మీరు జాగ్రత్తలు పాటించాలా, మీకు మీరు స్వీయ నియంత్రణ పాటించాలా. ఇవన్నీ అయితేనే తప్పకుండా మనం ఈ కరోనాతో జరిగే పోరాటంలో విజయం సాధిస్తామని మనవి చేసుకుంటూ, వాస్తవానికి చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ వేరే కాలనీ చాలా వేరే డివిజన్లో చాలా ఉన్నాయి మాట్లాడే కాబట్టి మీరు అడ్డైతే భావించొద్దు. మీరు చెప్పే సమస్యలను నోట్ చేసుకుని తప్పకుండా పరిష్కరించేసరికి ముందుంటామని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్నారు. గాంధీనగర్ లో 193 మంది సభ్యులందరూ కూడా టెలికాన్ఫరెన్స్ లో ముందుకు వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు గడిచిన సంవత్సరం నుంచి కూడా మనందరం కూడా కరోనాతో పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఈ పోరాటంలో మనం విజయం సాధించాలంటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, స్వీయ నియంత్రణ పాటిస్తూ, మరి ప్రభుత్వం కానివ్వండి వైద్య నిపుణులు సూచించే సలహాలను మనం పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా
ఈ మహమ్మారితో కొరడంలో అంతిమ విజయం మనదే ఉంటుందని చెప్పేసి పూర్తి విశ్వాసాన్ని మీ అందరితో నేను పంచుకుంటున్నాను. వాస్తవానికి అయితే మనం గడిచిన కొద్ది రోజులుగా మరి గాంధీనగర్ రావాలి, పర్యటించాలి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే మనం శంకుస్థాపన చేసుకున్నాం, కొన్ని పనులు ముందుకెళ్ళట్లే అని చెప్పేసి పలు సందర్భాల్లో నా దృష్టికి తీసుకొచ్చారు. మరి విషయమై ఇంజనీరింగ్ అధికారులతో కూడా చాలా సందర్భంలో మాట్లాడడం జరిగింది. సుమారు 1,8,00,000 రూపాయలతోని మనం పనులు శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభోత్సవం చేసుకోవడం సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక కాంట్రాక్టర్ ఒక సమస్యతోని తన యొక్క ఇష్యూస్తోని మరి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాయని చెప్పేసి నా దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా మనకు అందరూ కూడా రోడ్ నెంబర్ 6లో డ్యామేజ్ రోడ్తో పాటు ఇంటర్నల్ లేన్స్లో మన గుగ్గురుగుట్ట నుంచి వచ్చే లేన్స్లో కూడా మనం సుమారు 43 లక్షల రూపాయలతోని పనులు మనం శంకుస్థాపన చేసుకుని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా మన రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర నుండి మరి మారుతినగర్ వరకు VDCC రోడ్ అది కూడా 35.5 లక్షల రూపాయలతోని అది కూడా పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా డ్యామేజ్ రోడ్స్ ఇంటర్నల్ లేన్స్ ఆఫ్ గాంధీనగర్లో కూడా అది కూడా 30 లక్షల రూపాయలతోని ఇవన్నీ కూడా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ కాంట్రాక్టర్ ఒక ఇబ్బందితోని తనకి ఏదో బిల్స్ పెండింగ్లో సాంకేతిక లోపాలతోని పనులు ప్రారంభం కాలేకపోయాయి. తప్పకుండా ఇది ఇంజనీరింగ్ అధికారులతో మాట త్వరగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరూ